మాట్లాడే మాటకి 12 సంవత్సరాలు 6 పార్టీల జెండాలు మోస్తే 3 పార్టీలతో పొత్తు పెట్టుకుంటే 3 సార్లు పోటీ చేస్తే ఒక్కసారి లింగుమని గెలిచావు. అది పిఠాపురం వర్మ దేవాలు గెలిచావు. నువ్వు కూడా మాట్లాడితేట వచ్చింది కూడా 6% ఓట్లు. 6 పార్టీల జెండాలు మోస్తే 6% ఓట్లు వచ్చాయి. నువ్వు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే ఎట్లా పవన్ కళ్యాణ్? కొంచెమైనా ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. ప్రజలు నవ్వుకుంటారే అనేది కూడా లేదా? జర్మనీ దాకెళ్ళావు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఏంటో తెలుసా? ఇసుక దొరక్క ఇసుక మాఫియా చేసి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూసుకో. మద్యం సిండికేట్ వల్ల గ్రామాల్లో చిచ్చులు ఎలా రేగుతున్నాయో చూసుకో. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ అందక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారో చూసుకో. గ్రూప్ 2లో విద్యార్థులు రోడ్డు ఎక్కితే కాషాయం గట్టి దేశాటం చేస్తా ఉంటావు. వాళ్ళ సమస్యలు మనకు పట్టవు. 500 మందికి లక్షల రూపాయలు అంటే 8,750 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పి ఏడాది గడిచిపోయింది. రూపాయి ఇలా చూసుకో. సిలిండర్లు అన్నారు ఇలా చూసుకో. వాలంటీర్లకు 10,000 అన్నారు, అసలు ఉన్నోళ్ళని తీసేసారు చూసుకో. యువతకి విద్యా ఉపాధి అన్నారు, ఉపాధి ఎక్కడ కల్పించారు? ఒక్క ఉద్యోగం ఇలా చూసుకో. ఒక్క పరిశ్రమ ఇలా చూసుకో. నిరుద్యోగ భృతి ఇలా చూసుకో. ఆడబిడ్డ నిధులు ఇలా చూసుకో.